హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదండి హ్యాండ్ అనమాట. చూడండి చివరి లేసేస్తున్నాను. బ్యాక్లో కూడా 2 బెల్ట్లో ఇచ్చి లేసేసాను అనమాట. బ్లౌజ్ పీసు నార్మల్గా షార్ట్ హ్యాండ్స్ పెట్టానండి లోపల. బయట అంటే కనిపిస్తే అంత నీట్గా ఉండదు కాబట్టి లోపల హ్యాండ్ ఇచ్చానండి. పైన సారీలో క్లాత్ హ్యాండ్స్ ఇచ్చామన్నమాట. బ్యాక్లో కూడా డీప్ రౌండే పెట్టమన్నారు. దానివల్ల 2 బెల్ట్లు ఇచ్చి అటు కూడా లేసి ఇచ్చాను. చూడండి హ్యాండ్కి లేసేస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వీడియో తీయలేదండి, అప్పటికి అయిపోయింది. దానివల్ల ఓన్లీ లేసేయడం ఒకటే వీడియో తీసాను. చూడండి కలర్ అయితే బాగుందండి. వైన్ కలర్లో లైట్ షేడ్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చి జిమ్మిచ్చి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదండి, అదిగోండి ఫైనల్ అయితే అలా వచ్చింది. ఒకసారి కస్టమర్ వచ్చే లోపల ఒకసారి ఎలా ఉందో అవుట్ఫిట్ చూద్దామని చెప్పి వేసాము. చూడండి అదిగోండి బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న బుటీస్ ఇచ్చాడు. నా కస్టమర్ వచ్చే లోపల టైం ఉంటే ఒకసారి అలా ట్రైల్ వేస్తాం అనమాట. కస్టమర్ కానీ వచ్చేస్తే ఎమర్జెన్సీ అయితే ఇచ్చేస్తామండి. ఈరోజు ఇంకా కస్టమర్ రావడానికి టైం పడుతుంది, అందుకని చెప్పి ఒకసారి ఎలా ఉందో చూద్దామని చెప్పి వేసామన్నమాట. హిప్ బెల్ట్ కూడా లేసే ఇచ్చేసానండి. చూడడానికి బాగుంది కదా, సిల్వరే కదా అని చెప్పి. మెరూన్ సారీ వైన్ కలర్, స్వీట్ వైన్ కలర్ సారీ, డార్క్ వైన్ వచ్చి బ్లౌజ్. చూడండి బ్యాక్లో కూడా బెల్ట్ ఇచ్చి, బెల్ట్ కూడా మళ్ళీ ప్లెయిన్గా ఉందని చెప్పి లేసి ఇచ్చాను. నెక్ అయితే రౌండేనండి, మోడల్ ఏం పెట్టలేదు. అంటే హ్యాండ్ హైలైట్ అవ్వడం కోసం బ్యాక్ నెక్ సింపుల్గా ఇచ్చామన్నమాట. ఫైనల్ అవుట్ఫిట్ అయితే అలా ఉంది. చూడడానికి అయితే చాలా బాగా కనిపించింది. ఒకసారి చూసాను అనమాట ఎలా ఉంటుందా అని చెప్పి. హ్యాండ్ లోపల మామూలుగా షార్ట్ హ్యాండ్ పెట్టి పైన మాత్రమే ఇచ్చామండి. సారీ వచ్చి జిమ్ ఇచ్చామండి. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ఎక్కువ ఈ సారీలోనే అటు ఇటు మోడల్ మారుతుంది. కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అయితే జిమ్ ఇచ్చే సారీ ఉందండి ట్రెండింగ్ ఎక్కువ. హిప్ బెల్ట్ కూడా లేసే వేసేసాను. చూడండి ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో బ్లౌజ్ మోడల్ కామెంట్